సో హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కూడా మీరు క్యాంపింగ్ టెంట్స్ రెంట్కి మాత్రమే ఇస్తారా, మీరు ఎప్పుడు క్యాంపింగ్ చేయరా అని ఉంటుంది. సో అందుకోసమే మేము కూడా స్పెషల్గా ఓ రోజు క్యాంపింగ్ టెంట్స్ తీసుకొని వచ్చి ఒక ప్లేస్లో క్యాంపింగ్ చేయడం జరిగింది, నాకు దగ్గరలో ఉన్న ప్లేస్ లోపల. అండ్ నేను టెంట్ ఎలా వేసాను అండ్ దాంతోపాటు కూడా లోపల ఎలా ఉంది అండ్ మేము ఎలా క్యాంపింగ్ చేసుకున్నాం, ఫుడ్ ఎలా చేసుకున్నాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా టెంట్లు ఎక్కడ రెంట్కి ఇస్తారంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు టెంట్లు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర యూజ్ చేసే టెంట్లు బ్రాండెడ్ టెంట్స్ అండి. అండ్ ఇందు లోపల వర్షం అనేది రాదు. అండ్ లోపల కూడా సో ఇప్పుడు కొత్తగా మేము ఇవి కూడా యాడ్ చేస్తున్నాం. కొత్తగా ఇన్సైడ్ మనకు లైట్స్ కూడా అండ్ ఇంకా చాలా క్లియర్గా మేము ఏదైతే క్యాంపింగ్ వేసిన దగ్గర ఫుడ్ అండ్ రెడీ చేస్తున్నాం. సో చూడండి, మా బాబాయ్ కొత్తిమీర కట్టెలు కట్ చేస్తున్నారు. అండ్ జస్ట్ చిన్నగా పెద్ద ప్లాన్ ఏం చేయలేదు, సడన్ పెద్ద ప్లాన్ ఏం చేయలేదు. సో అందుకోసమనే డైరెక్ట్ మేము జస్ట్ ఒక నైఫ్ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఒక మార్కెట్ నుంచి తీసుకొచ్చి కట్ చేస్తున్నాం. అండ్ మేము ఇక్కడ యూజ్ చేసే క్యాంపింగ్ చైరు. సో ఇది కూడా మీకు రెంట్ కావాలంటే మనకు పర్ డే 100 రూపీస్లో మనకు రెంట్కి వస్తుంది. అండ్ ఎవరైతే క్యాంపింగ్కి వెళ్తారో ఇలా మీకు నేను ఇక్కడ చూపించిన రేకు, దానివల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు గాలి అడ్డు అనేది ఉంటుంది. సో మేము ఇక్కడ ఏదైతే వర్క్ సైట్లోనే మేము క్యాంపింగ్ వేసుకున్నాం. ఎందుకోసం అంటే మాకు సపరేట్ అంటూ క్యాంపింగ్కి వెళ్ళడానికి టైం దొరకలేదు. అండ్ మేము కూడా ఏదైతే ఈరోజు ఏదైతే అన్నము ఏదైతే చేసుకున్నాం, సో చూడండి, ఏదైతే మీకు సైడ్లకు మీరు కూడా క్యాంపింగ్కి వెళ్తే ఇలాంటి రేకు తీసుకెళ్తే మీకు ఎంత గాలి వచ్చినా కూడా మీకు సేఫ్టీ ఉంటుంది. సో ఇది కూడా మన దగ్గర రెంట్కి ఇవ్వడం జరుగుతుంది, విండ్ షీల్డ్ లాగా. అండ్ ఇది మీరు తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏదైతే మనం యూజ్ చేసే క్యాంపింగ్ చైర్, ఫోల్డబుల్ చైర్, సో ఇది మీరు పట్టుకొని హ్యాపీగా దీన్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ ఏదైతే ఇక్కడ లైట్ ఏదైతే ఇక్కడ మేము యూజ్ చేస్తాం, సో లైట్ కూడా ఇది విత్ బ్యాటరీస్తో సహా మీకు ఇస్తాం. ఒకవేళ మీరు క్యాంపింగ్కి వెళ్తే 1 డే 2 డేస్ కూడా ఉండే విధంగా మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలామంది టెంట్ ఏదైతే ఉందో రెయిన్ కవర్ తీసేస్తే ఎలా ఉంటుందో ఒక డౌట్ ఉంటుంది. సో అందుకోసం రెయిన్ కవర్ తీసేస్తే టెంట్ లోపల ఇన్సైడ్ ఇలా ఉంటుంది. అండ్ మీకు ఏదైతే ఉందో స్టిక్స్ తోటి టెంట్ నిలబడుతుంది. సో కాబట్టి ఆ బ్లాక్ కలర్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా. సో దీని లోపల మెయిన్ గుండెకాయ టెంట్కి ఏదంటే స్టిక్సే, ఆ స్టిక్స్ లేకపోతే ఇంకా టెంట్ వేస్ట్. సో అంత ఇంపార్టెంట్. ఏదైతే ఇప్పుడు నేను టెంట్కి జిబ్ ఎలా ఉంటుంది అనేది నేను ఎలా అయితే జిబ్బుని లాక్ వేసాము, సో లాక్ వేసి ఒకవేళ మీరు ఇలా కూడా పెట్టవచ్చు ఎవరు తీయకుండా. నెక్స్ట్ మనకు రెడీ అయిపోతున్న ఐటమ్ చికెన్. సో ఇది ఎందుకోసం అంటే బార్బిక్యూ కోసం. సో ఈ చికెన్ ఏదైతే మా బాబాయ్ ఎలా చేస్తున్నారో చూడండి. అండ్ ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని మంచి ఆయిల్లో పెలేసి దానిలో మంచిగా రెడీ చేసేసి, సో దీన్ని మనం గ్రిల్కి ఏదైతే మనకు దానికోసం మనం గ్రిల్లింగ్ చేయడానికి మొత్తం రెడీ చేస్తున్నాం. సో ఫైనల్గా అయితే మొత్తం ఉప్పు, కారం, మసాలా, మిగతా అన్ని ఐటమ్స్ అయితే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్ని ఐటమ్స్ యాడ్ చేసాం. ఫైనల్గా సో బార్బిక్యూ గ్రిల్కు రెడీ చేస్తున్నాం. ఇది చూడండి, మనకు బార్బిక్యూ గ్రిల్ ఏదైతే ఉందో మన దగ్గర రెంట్కి ఇచ్చే గ్రిల్ కూడా ఇదే. సో దీని వెంబడ ఒక స్టిక్స్ వస్తాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో 5-6 స్టిక్స్ వస్తాయి, దాంతోపాటు మీకు ఫ్యాన్ వస్తుంది, సో ఈ గ్రిల్ వస్తుంది. సో దీనికి ఒక 300 రూపీస్. మీకు ఒకవేళ కోల్ కావాలంటే కోల్ కూడా మీకు సపరేట్గా అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మేమేదైతే చేసాం చూడండి. అండ్ ఏదైతే మీకు ఈ ఫ్యాన్ ఎందుకోసం ఇస్తున్నామంటే ఫ్యాన్ తోటి మాత్రమే చేయగలం, లేదంటే మనం ఊదుతాం అనుకోండి, సో మనం ఊదలేము, అంతసేపు ఊదలేం. కాబట్టి ఇలా గ్రిల్ కోసం సపరేట్గా మేము ఒక ఫ్యాన్ రెడీ చేసుకున్నాం. అది ఛార్జింగ్ ఫ్యాను, టైప్ బి కేబుల్ ఫ్యాన్. సో మీకు కేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా హ్యాపీగా ఇలా క్యాంపింగ్కి వెళ్ళవచ్చు ఈ మాన్సూన్ సీజన్ లోపల మీరు ఏదైతే లొకేషన్స్కి వెళ్తారో. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్.